రావటం, తర్వాత అందరినీ మోటివేట్ చేయలేకపోవటం, లేదా పర్ఫెక్ట్ కాజ్ లేకపోవటం వల్ల అందరూ సార్ ఈసారి మొత్తం టీఎఫ్డిఏలో ఉన్న దర్శకులు అందరూ కూడా మేము ఉన్నామని, ఇది మన ఐడెంటిటీ కాదు, ఫాదర్స్ డే మదర్స్ డే ఎలాగ తెలుసో ప్రపంచానికి డైరెక్టర్స్ డే అనేది కూడా తెలియాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా అంత ఉత్సాహంగా ఈ 6వ డైరెక్టర్స్ డే ద్వారా ప్రపంచానికి డైరెక్టర్స్ డే ఉందనేది అందరికీ తెలియాలన్నట్టుగా అందరూ చాలా కసిగా, చాలా ఇంటిగ్రేషన్తో మన స్ట్రెంత్ని చూపించడానికి అందరూ వాళ్ళ ఎంతో బిజీగా ఉన్నా కూడా వాళ్ళ కెరీర్లో వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇది ఒక మన ఫ్యామిలీ అని అసోసియేషన్ని ఫీల్ అవ్వకపోతే జరగదు. అలాగే ఈ కల్చరల్ కమిటీలో ఉండటానికి అంగీకరించిన అనిల్ రావుపూడి, మారుతి, చందు ముండేటి, జీవిత గారు, నందిని రెడ్డి, మన దశరథ్, అలాగే మిగతా విజయ్ కనకమెడల, ఇంకా జీవితరాజు చెప్పాను, అనుదీప్, మా జాతిరత్న అనుదీప్, వీళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి మా వెన్నంటి కల్చరల్ కమిటీలో ఉండి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈరోజు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన హరీష్ శంకర్ గారికి, ఎందుకంటే తాను లక్నోలో మొన్నటిదాకా షూటింగ్ చేస్తూ చాలా బిజీగా ఉండి కూడా మళ్ళీ షెడ్యూల్ ప్లాన్ ఉండి కూడా తన సమయాన్ని కేటాయించడం చాలా అభినందనీయం. ఎందుకంటే తను కూడా టీఎఫ్డిఏలో చాలా చురుగ్గా, ఇది ఫస్ట్ డైరెక్టర్స్ డే ఫంక్షన్ జరిగినప్పుడు కూడా హరీష్, అనిల్ రావుపూడి చేసిన స్కిట్ ఎంత వైరల్ అయింది అందరికీ తెలుసు. సో అలాగే హరీష్ శంకర్ గారిని ఇప్పుడు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన సీనియర్ దర్శకులు మా అందరికీ ఎప్పుడు ఒక గైడ్గా ఉండే, చాలా యాక్టివ్గా ఉండే, ఆయన చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చేలా ఉండే దర్శకులు రాయలనేశ్వరరావు గారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే దశరథ్, చాలా సెన్సిబుల్ డైరెక్టరు, రైటరు, దశరథ్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అనుదీప్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అజయ్ భూపతి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విజయ్ కనకమెడల కల్చరల్ కమిటీ సభ్యులు విజయ్ కనకమెడల గారిని, అలాగే వెంకీ అట్లూరి, పిలవగానే చాలా ఉత్సాహంగా వచ్చిన మా యువ దర్శకుడు వెంకీ అట్లూరి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అలాగే మన సభ్యులు, సీనియర్ సభ్యులు, అసోసియేషన్కి ఎన్నో సేవలు అందించిన సెక్రటరీగా, ట్రెజరర్గా ఎన్నో సేవలు అందించిన రాంప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే సముద్ర, సీనియర్ దర్శకుడు, మా అన్న సముద్ర గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే చాలా సెన్సిబుల్ డైరెక్టరు, అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా సేవలు అందించి మాకు వెల్విషర్గా ఉన్న విఎన్ ఆదిత్య గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే మిగతా కల్చరల్ కమిటీ సభ్యులు తోట వేణుగోపాల్, రామ్ భీమన, అలాగే మిగతా కమిటీ సభ్యులు వాళ్ళందరినీ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. ఇంకెవరైనా దర్శకులు, దశరథ్ రా, నువ్వు పైకి రా, పర్లేదు రా, దశరథ్ రా రా రా, పర్లేదు. అలా ఇంకెవరన్నా మిస్ అయితే అక్కడ నాకు కనిపించలే, దశరథ్ రావాలి, పబ్లిక్ డిమాండ్. గ్రూప్ ఫోటో కావాలా?
ఓకేనా? మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మే 4th డేట్స్ డేగా ప్రకటించుకున్న తర్వాత ఇది 6వ డేట్స్ డే. ఈ డేట్స్ డేని ఎల్బీ స్టేడియంలో మే 4th ఘనంగా ఒక ఈవెంట్లా చేయాలని మా టీఎఫ్డిఏ కమిటీ, అలా కల్చరల్ కమిటీ అందరూ నిర్ణయించి దీన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఆ ఈవెంట్ ఎలా జరగబోతుంది, ఏమేమి జరగబోతున్నాయి అనేది ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. ఈవెంట్ గురించి అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనం ఒక 2 వారాల క్రితం చెప్పుకున్నట్టుగా మే 4వ తారీఖు ఇంతకుముందు దర్శకుల దినోత్సవం చేసుకుంటూ రావడం అనేది డైరెక్టర్స్ అసోసియేషన్లో చాలా మామూలు విషయం. కానీ ఈసారి కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా చాలా అద్భుతంగా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకొని ఎల్బీ స్టేడియంలో చాలా మన దర్శకుల సంఘం అసోసియేషన్ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో, తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు అందరి మధ్యలో కొన్ని వేలాది మంది అటెండ్ అయ్యే ప్రోగ్రామ్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. యాక్చువల్లీ మేము ఇంకా మేము అనుకున్న దానికంటే ఇది చాలా చాలా హ్యూజ్గా వెళ్తోంది. సో ఒకసారి దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చేసిన గెస్ట్లు మనకు తెలియజేస్తారండి. తర్వాత ఏమన్నా మిస్ అయితే నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా, చాలా ఎఫెక్టివ్గా చేస్తామని ముందుకొచ్చి ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలని చేస్తున్న రాక్నాస్ ఈవెంట్ మేనేజ్మెంట్ శంకర్ని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే డైట్స్ డే ఇప్పుడు లోగో లాంచ్ చేయబోతున్నాం అండి. డైట్స్ డే లోగో సుమంత్ రెడీయా? సుమంత్ రెడ్డి. సీనియర్ డైరెక్టర్ రాలి నరసరావు గారు ఈ లోగోని లాంచ్ చేస్తారు. లోగో లాంచ్ అనగానే చేయమంటారా? డైరెక్టర్స్ డే మే 4th లోగో ఆవిష్కరణ. సౌండ్తో వస్తుందా?
సుమంత్ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఓకే. సార్ విజయేంద్ర ప్రసాద్ గారు వేదిక మీద రావాల్సింది గారు. మీరు రావాలి, ముందుగానే రండి. రండి రండి సార్. రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ గారి ఆహ్వానం మన కథాస్థాయిని భారతదేశానికి చూపించిన విజయేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు TFDA.in వెబ్సైట్ రెడీగా ఉంది కదా? TFDA. రెడీగా ఉందా? సుమంత్ లింక్ ఉంది కదా? లిటరరీ డ్రాఫ్టింగ్లో మాకు సహాయ సహకారం అందిస్తున్న రాయపల్లి రాంబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతుంది. సరే, మన రాలేదు కదా, అదే టైం. ఈ ఈవెంట్కి మేము ఆహ్వానించగానే ఎంతోమంది నటీనటులు స్టార్స్ అందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుని చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్న అప్రిషియేట్ చేస్తూ తప్పనిసరిగా వస్తామని చాలా స్పోర్టివ్గా చాలా ఎంకరేజింగ్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో తర్వాత హరీష్ శంకర్ గారు వివరిస్తారు. అలాగే ఈ ఈవెంట్కి సంబంధించిన టికెటింగ్ అనేది కూడా బుక్ మై షోలో స్టార్ట్ అవుతుంది. అది ఆ వివరాలు కూడా తొందరలో మీకు తెలియజేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ ఈవెంట్కి సంబంధించి డిజిటల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా విశ్వ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. అది ఇండియా లెవెల్కి డిజిటల్ ఫెడరేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు టెక్నికల్గా
ఈ రోజున ఈ వెబ్సైట్ రూపొందించడం కానీ అవి కొన్ని చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో విశ్వ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ మధ్యనే తెలుగు డిజిటల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసి చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు తెలుగులో. త్వరలో ఇండియా లెవెల్కి డిజిటల్ ఫెడరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. మనకి ముఖ్యంగా ఈవెంట్కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి విశ్వ. ఫైవ్ మినిట్స్ లిస్ట్ వచ్చింది. హరీష్ సీనియర్. ఇప్పుడు మన సీనియర్ దర్శకులు రాయల విశ్వ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గతంలో డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేశారు, కానీ దానికి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది నాకు ఎందుకో. ఇది నేను 10 రోజులు అయింది అమెరికా నుంచి వచ్చి. అమెరికాలో ఉండగానే నాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు మన మెంబర్స్ అందరూను. వాళ్ళు చూస్తే లాల్ బహదూర్ స్టేడియంలో దద్దరిల్లే ఆడియన్స్ తోటి చెయ్యాలని సంకల్పించడం అనేది నిజంగా ఇట్ ఈజ్ ఎ డేరింగ్ స్టెప్. ఎందుకు అంటే ఇంతకాలం మనం ఒక ఫిలిం నగర్ క్లబ్లో పెట్టుకుని మన 4 గోడల మధ్యలో మన మెంబర్స్ మధ్యలోనే చేసుకుంటున్నాం మనం డైరెక్టర్స్ డే అనేది. కానీ మన డైరెక్టర్స్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే, అట్లీస్ట్ ఇండియాకి చాటి చెప్పాలి అంటే, తెలుగు డైరెక్టర్స్ యొక్క సత్తాని చెప్పాలి అంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఈవెంట్ అని నేను అనుకుంటున్నాను. లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది ఇది చాలా శ్రమతో కూడిన వ్యవహారం. నాకు తెలుసు, ఈ ఆర్గనైజేషన్స్ విషయంలోనూ నాకు చాలా అనుభవం ఉంది. గతంలో చాలా ఆర్గనైజేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను కాబట్టి. సో ప్రతి మెంబరు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ పనులు చేస్తున్నారు అనేది నాకు ఈ 10 రోజుల్లోనూ తెలిసిందండి. నేను అమెరికా నుంచి వచ్చిన 10 రోజుల్లో కూడా ఒక్కరు కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తున్నారు. ప్రతిరోజు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు గ్రూప్లో పెట్టి వాట్సాప్లో మనకు తెలియపరుస్తున్నారంటే నిజంగా ఈ కమిటీకి వీరశంకర్ గారితో పాటు మిగిలిన కమిటీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. ఏది ఏమైనా ఈ ఈవెంట్ అత్యద్భుతమైన పేరు ప్రతిష్టలు తీసుకొస్తుందని, డెఫినెట్గా ఇది తీసుకురావాలని, మన తెలుగు దర్శకుల సంఘం యొక్క పేరు ప్రతిష్టలు మారు మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా మిత్రుడు పూర్వ అధ్యక్షుడు ఎన్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సి. భరద్వాజర్ కూడా రావాలి, ఆయన అర్జెంట్ ప్రయాణం ఉండి ఎక్కడికి వెళ్ళారు. భరద్వాజ గారు అదే అమెరికా వెళ్తున్నారు, దానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారని. అలా కాశీ గారు కూడా పూర్వాధ్యక్షులు, ఆయన కూడా యుఎస్లో ఉన్నారు. వాళ్ళ అమ్మాయి డెలివరీ టైం అక్కడ ఉన్నారు పేరెంట్స్గా. సో వాళ్ళందరినీ మనం ఈ డైరెక్టర్ అసోసియేషన్ చాలా నీట్గా, ఎక్కడ కాంట్రవర్షియల్ లేకుండా ఆ డిగ్నిటీని కాపాడుకుంటూ వచ్చిన మన పూర్వాధ్యక్షులందరికీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు సెక్రటరీగా ట్రెజర్గా ఎన్నో ఏళ్ళు మన డైరెక్టర్ అసోసియేషన్ సర్వీస్ అందించిన రాంప్రసాద్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డైరెక్టర్స్ డే జరుపుకోవడం అనేది గత 5-6 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఉంది. దాన్ని ప్రథమంగా అందరికీ రీచ్ అయ్యేటట్టుగా చాలా గొప్పగా జరిగింది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అందరూ అన్నట్టుగానే దర్శకుల సంఘం యొక్క సత్తాని చాటే విధంగా ఎల్బీ స్టేడియంలో చేయటం అంటే మాటలు కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద కమిటీ. ఈ ఇండస్ట్రీ మొత్తం, మా 24 క్రాఫ్ట్స్ కూడా కలిసికట్టుగా కలిసే ఒక వేడుకే డైరెక్టర్స్ డే మే 4th. అది చాలా అద్భుతంగా జరగాలని, అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. జనరల్ సెక్రటరీగా ఒక సెన్సిబుల్ డైరెక్టర్గా ఎన్నో హిట్ చిత్రాలు అందించిన విఎన్ ఆయిత్య గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా కాలంగా మన దర్శక మిత్రులు మా అన్నగారు శ్రీ ఎన్ శంకర్ గారు ఆధ్వర్యంలో మొదటిసారి టీఎఫ్డిఏలో యాక్టివ్గా ఏదో ఒక రోల్ ప్లే చేయటం అనేది స్టార్ట్ అయింది. సో మమ్మల్ని కనెక్ట్ చేసిన అధ్యక్షుడు మీరు, అంటే మంచి అంటే ఈసీగా ఒక ఇన్వాల్వ్మెంట్ అన్నది ఆయన ప్రమేయంతో మొదలైంది 2008 ఆ టైంలో. అక్కడి నుంచి 8 నుంచి సో అప్పటి నుంచి చూస్తుండే ఒక్కొక్క అధ్యక్షుడు అసోసియేషన్ తాలూకు స్థాయిని, ఇన్వాల్వ్మెంట్, సభ్యుల తాలూకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇంతింతై వటుడింతై అన్నట్టు మెట్టుమెట్టుగా పైకి తీసుకొస్తున్నారు. సో ప్రత్యక్షంగా చూసిన వాడిగా చెప్తున్నాను. ఇప్పుడున్న ఈ కమిటీ మొత్తం అందరూ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక టైంలో కోవిడ్ తర్వాత ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే పరిశ్రమలో ఎక్కడా అంటే వినిపించకుండా, ఒక కలిసికట్టుతనం లేకుండా ఏదో ఒక చిన్న తేడా జరుగుతూ ఉండేది. కేవలం మన సభ్యులు మాత్రమే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, మొదటిసారి చాలామంది డైరెక్టర్స్ అందరూ ఇది మనది, ఇది ఈ సంస్థ మొత్తం మన సభ్యులలో మనం కూడా ఉన్నాము, మనందరం కలిసి దీన్ని ఒక తమిళ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లాగానో, ఒక హిందీ డైరెక్టర్స్ అసోసియేషన్ లాగానో, ఒక ప్రోయాక్టివ్ ఆర్గనైజేషన్ కింద దీన్ని తయారు చేయడానికి, ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికైన ఈ కమిటీ చేస్తున్న ప్రయత్నం చాలా చాలా హర్షించదగింది. వాళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మే 4న దర్శకుల దినోత్సవం. మనం చాలామంది హీరోలను వర్షిప్ చేసి ఇండస్ట్రీకి వచ్చాము. సో ఆ హీరోలందరి కష్టం వెనకాల తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలాగా మన రచయితలు, దర్శకులు ఉన్నారు. వాళ్ళు వెనకబడిపోకుండా మేము ఇది అని తెలియటానికి ఈ అకేషన్ను మనం ఉపయోగించుకొని, ఇక ముందరు వీళ్ళు సెట్ చేసిన బార్ని కంటిన్యూ చేయడానికి అందరూ ఇంతే ఐకమత్యంతో పనిచేయాలని సభాముఖంగా విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన సముద్ర అన్న ఏడెక్కడున్నాడు? నమస్కారం. మే 4th డైరెక్టర్స్ డే చాలా అద్భుతంగా ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేస్తున్న మా అన్నయ్య ఎంటైర్ టీం అద్భుతంగా చేస్తున్నారు. ఒక ఫాదర్స్ డే తెలుసు, ఒక మదర్స్ డే తెలుసు, ఒక ఫ్రెండ్షిప్ డే తెలుసు. అలాగే ఈసారి మే 4th ఒక డైరెక్టర్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. సో అటువంటి ఫెస్టివల్ మా ఇండస్ట్రీ జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు TFDA.in వెబ్సైట్ని లాంచ్ చేస్తుందిగా గౌరవ విజయన్ ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. రండి సార్, ఇలా అనౌన్స్ చేసి చాలు, మీరు లాంచింగ్ అని చెప్తే చాలు సార్. ఒక్కసారి TFDA.in website launch. All the best. ఇప్పుడు డైట్స్ డే వెబ్సైట్ని లాంచ్ చేయాల్సిందిగా హరీష్ శంకర్ని. శంకర్ వేరేదో Please launch Directors Day website. అయిందా? ఫస్ట్ పేజ్ వచ్చి ఓకే కదా. ఇప్పుడు మన అనుదీప్ గారిని మాట్లాడాల్సి కోరుతుంది.
మన వెంకీ అట్టూరి గారిని మేడం పర్లేదు సార్. అజయ్ భూపతి గారు అందరి తరపున, యంగ్స్టర్స్ అందరి తరపున అది ప్రిపేర్ అవుతున్నాడంట. హలో, హలో, వెరీ వెరీ హ్యాపీ. అంటే May 4th ఒక డైరెక్టర్కి ఒక డే పెట్టి అది డైరెక్టర్స్ డే అని May 4th అంటే లాస్ట్ 6 years నుంచి 6 years కాదు, నాకు ఫస్ట్ పెట్టినప్పుడు నాకు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ డైరెక్టర్స్ డే నాడే అవార్డు ఇచ్చారు. అది అప్పటికి లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను. ఈ ఇయర్ కూడా అలాగే కొంతమంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ కూడా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. చాలా హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్స్ డే May 4th లాల్ బహదూర్ స్టేడియంలో. అందరూ దీన్ని పెద్ద సక్సెస్ చేయాలి. మన ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చిన మా జనరేషన్ డైరెక్టర్స్ అందరి తరపున ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్తున్నారు. అదేం లేదు, అందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఉంటానైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందే ప్రిపేర్ అయ్యావా? ఇందా అందరికి నమస్కారం అండి. May 4th డైరెక్టర్స్ డే ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. సో మీరందరూ పాల్గొని ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. సో చాలామంది డైరెక్టర్స్ ఆ రోజు స్కిట్లు చేయడం కానీ డ్యాన్సులు చేయడం అన్నీ ఉంటుంది. సో మీరు అందరు వచ్చి ఈ ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. ఈ కమిటీలో లేకపోయినా కల్చరల్ కమిటీలో ఉంటూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తన టైంని పూర్తిగా వెచ్చించి అనుదీప్ అధ్యక్షతలో లేకపోతే పర్యవేక్షణలో పూర్తిగా డైరెక్టర్స్ అందరూ చాలామంది హిట్స్ చేస్తున్నారు. అండ్ తర్వాత సుమాగా అండ్ అనుదీప్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రేపు ఎల్బీ స్టేడియంలో May 4 పూర్తిగా ఆ 4 గంటలు జరిగితే 4 గంటలు 5 గంటలు జరిగితే వాళ్ళ కాంబినేషన్ మీరు చూడబోతున్నారు. తర్వాత ఏదో ప్రీ రిలీజ్ అనగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అందరూ డ్యాన్సులు ఎవరో వచ్చి సినిమాకి సంబంధం లేకుండా కాదు, ఇక్కడ డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్స్ డ్యాన్సులు, ప్రోగ్రాంలు, స్కిట్లు అలాంటివన్నీ జరగబోతున్నాయి. వాటన్నిటిలో అనుదీప్ పాత్ర చాలా ఉంది. దానికి అందరికీ మా కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. మా వైస్ ప్రెసిడెంట్ మరో వైస్ ప్రెసిడెంట్ వశిష్ఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. May 4th డైరెక్టర్స్ సందర్భంగా ఈ సంవత్సరం బెస్ట్ 3 డెబ్యూ డైరెక్టర్స్కి 1 lakh చెప్పుని వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కూడా ఒక స్పోర్టివ్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ అండి. అది 3 డెబ్యూ డైరెక్టర్స్కి 1 lakh ప్రైజ్ మనీ అనౌన్స్ అయిపోతున్నాం. ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ శంకర్ గారు అలాగే మెహర్ రమేష్ మన ట్రస్ట్ కమిటీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎన్ శంకర్ గారు ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీగా, మెహర్ రమేష్ గారు ట్రెజరర్గా ఆ ట్రస్ట్ని లైవ్లీలో ఉంచి, అలాగే ఆ ట్రస్ట్లో సభ్యులుగా హరీష్ శంకర్ గారు, పైడిపల్లి వంశీ, సుకుమార్ గారు, వినాయక్ గారు, నందిని రెడ్డి, కొటాల శివ, బోయపాటి సీను అందరూ కూడా ట్రస్ట్లో ఉన్నారు. ఆ ట్రస్ట్ ఈ రోజున వాళ్ళు లైవ్లో ఉంచడం వల్ల చాలామంది చారిటీ చేయాలనుకున్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావటం అనేది చాలా అడ్వాంటేజ్గా అనుకుంటారు. సో ఆ ట్రస్ట్లో చాలా వాళ్ళు కష్టపడ్డారు, చాలా వరకు దాన్ని ముందు తీసుకెళ్ళారు. సో ఇప్పుడు కూడా ఆ ట్రస్ట్ ద్వారానే
మనకి చారిటీ వస్తూ ఉంది. సో వాళ్ళ సర్వీసు ఎన్శంకర్ సర్వీస్ జరుగుతూనే ఉంటుంది ఇలాగే, ప్రెసిడెంట్ లేకపోయినాను. సో ఇప్పుడు ఎన్శంకర్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. థ్యాంక్ యూ. దర్శక మిత్రులకు, అలాగే పెద్దలు రేలంగి నరసింహరావు గారు, విజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే టీఎఫ్డి అధ్యక్షులు వీరశంకర్ గారికి, సెక్రటరీ సుబ్బారెడ్డి గారికి, ట్రెజరర్ రామారావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులు, వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్ వశిష్ఠకి, మిగతా మిత్రులందరికీ, డైరెక్టర్స్ చాలామంది, దశరథకి, రామప్రసాద్ గారికి, మిగతా మిత్రులందరికీ, ముఖ్యంగా జాతిరత్నం. ఇప్పుడు నీ షో చూడాలంటే సర్టిఫికెట్లు తీసుకోవాలా, బీకామ్ బీఏ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అన్నా, అదేం అక్కర్లేగా, టీసీలు మెమోలు అక్కర్లేగా, మామూలుగా సరిపోద్దా? ఓకే. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారం. డైరెక్టర్స్ డే May 4th. మిత్రులు దర్శకులు మారుతి గారు వచ్చారు, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి రండి. భారతీయ సినిమాకి ఒక డైరెక్టర్స్ డే అనేది ఓ తలమానికం. ఇంతవరకు భారతీయ భాషలు ఏ భాషలో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరగలేదు, ఎవరు ఆచరించలేదు. కారణం ఏంటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు దాసరి గారు లాగా అన్ని వందల సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అట్లాగే అనేక సర్వీసులు, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని చేయగలడో, ఒక 10 మంది మనుషులు ఒకేసారి ఎన్ని చేయగలుగుతారో, ఒక మనిషి ఒక మహానుభావుడిలాగా, ఒక మానవతావాదిలాగా, అట్లాగే ఒక అద్భుతమైన దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కూడా అనేక కోణాలని ఆవిష్కరించడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక భారతీయ దర్శకుడు దాసరి గారి పేరు మీద డైరెక్టర్స్ డే చేయాలనేది ఒక ప్రయత్నం మేము ఉన్నప్పుడు జరిగింది. ఆ ప్రయత్నానికి మిత్రులందరూ కూడా సహకరించి, దర్శక సంఘంలోని సభ్యులందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా ప్రోత్సహించడం వల్ల అది గత 4-5 సంవత్సరాలుగా అద్భుతంగా జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక గ్రాండియర్గా, అంటే చాలా పెద్ద లెవెల్లో, అంటే ఊహకు అందని లెవెల్లో ఒక పెద్ద డయాస్ని, ఒక ఎల్బీ స్టేడియం లాంటి డయాస్ని తీసుకొని దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులందరినీ కూడా, అట్లాగే ఛాంబర్ సంబంధించిన అన్ని క్రాఫ్ట్లని, అన్ని శాఖలను కూడా కలుపుకొని అందరినీ గౌరవిస్తూ, అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక మంచి ప్రయత్నం, గొప్ప ప్రయత్నం మన శంకర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దానికి శంకర్ కానీ మిగతా సహకరిస్తున్న దర్శకులకి, ఇక్కడ లేకపోయినా కూడా ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా శుభ నమస్కారాలు, శుభాభినందనాలు. చేతి వేళ్ళు వేరువేరుగానే కనపడతాయి, కానీ అది బిగిస్తే పిడికిలవుతుంది, అది మన హక్కుల్ని కాపాడుతుంది. అంటే మన ట్రేడ్ యూనియన్ యొక్క మొదటి కర్తవ్యం. అదే చేతివేళ్ళు మలిస్తే అన్నం ముద్దై ఆదుకునే వాళ్ళని ఆదుకుంటుంది, అవసరం ఉన్న వాళ్ళని. అట్లాంటిదే టీఎఫ్డిఏ. ఇట్లాంటి టీఎఫ్డిఏకి ఒక అద్భుతమైన ట్రస్ట్ కావాలి. ఆ ట్రస్ట్ నుంచి ఎవరైతే సహాయం కోరలేని వాళ్ళు, సహాయం అవసరం ఉండి కూడా నోటితో చెప్పుకోలేని వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళని అడిగే మనస్తత్వం లేని వాళ్ళందరికీ కూడా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ ట్రస్ట్ ఒక అండగా, ఒక అన్నగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం సేవలను కొనసాగిస్తూ ఉంటుంది.
దీనికి స్ఫూర్తినిచ్చి సహకరిస్తున్న ప్రతి దర్శకులకు, అలాగే దీంట్లో భాగస్వామైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని నమ్మకం నాకుంది, జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మేమంతా కూడా భాగస్వాములు అవుతాం, ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేద్దామని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. ఈ అన్నట్టుగా మొత్తం సినిమా ఫీల్డ్లో ఫస్ట్ టైం మనందరికీ ఏంటంటే దర్శకులు కానీ వేరే వాళ్ళు కానీ ఆ ఫ్యామిలీస్కి ఇన్విటేషన్ ఉంటుంది. ఎప్పుడు ఆ మెంబర్స్కి చిన్న స్పేస్ ఉంటాం వల్ల, అందుకే ఫస్ట్ టైము మా డైరెక్టర్ అసోసియేషన్లో ఫ్యామిలీతో సహా ఈ ఈవెంట్కి రావడానికి ఫస్ట్ ఇండస్ట్రీలో ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి ఇండస్ట్రీలోనే, మా డైరెక్టర్ అసోసియేషన్ కాదు, అన్ని అసోసియేషన్లకు కలిపి ఫ్యామిలీతో ఇన్వైట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అలాగే మిగతా క్రాఫ్ట్స్ అందరినీ కూడా గౌరవించుకుంటాం, వాళ్ళ ప్రతినిధులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరెవరు ఈ ఈవెంట్కి వస్తున్న స్టార్స్ ఎవరెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు హరీష్ శంకర్ గారు వివరిస్తారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి ఆలోచనకి కొన్ని వందల మంది సపోర్ట్ ఇచ్చి ఆ విజువల్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నా తోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చరల్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మాకు షూటింగ్ స్కెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చరల్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా. ముందుగా రేలంగి నరసింహారావు గారికి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో, లేకపోతే ట్రాఫిక్ ఉంటుందనో, ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు రాకపోయినా సరే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు, కానీ మీరు రావడం మాలాంటి వాళ్ళందరికీ చాలా స్ఫూర్తిదాయకం సార్. మీ రచనల ద్వారా కాదు, మీ చేతల ద్వారా కూడా మీరు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటారు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫంక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఫంక్షన్ పనులు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రత్యేకంగా షూటింగ్లకి వెళ్ళి చాలామంది హీరోల్ని కలిసి వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించారు, డైరెక్ట్గా ఆహ్వానించారు. వాళ్ళందరూ వస్తామని చెప్పిన వాళ్ళ లిస్టు ఇది. ఇలా ఈ లిస్టులో ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూడా రాబోతున్నారు. బట్ ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనందరి ఉత్సాహం కోసం, సో వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇంకా బాగా పనిచేయాలి అని మనం ఉత్సాహం తెచ్చుకోవడానికి, అలాగే మీడియాకి తెలియజేయడానికి నేను వాళ్ళ పేర్లు చదువుతున్నాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో ముఖ్యంగా శ్రీ చిరంజీవి గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ శ్రీకాంత్ గారు, ప్రభాస్ గారు, శ్రీ కళ్యాణ్ రామ్ గారు, శ్రీ రామ్ పోతినేని గారు, శ్రీ అల్లరి నరేష్ గారు, శ్రీ నాని గారు, శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ వరుణ్ తేజ్ గారు, శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, శ్రీ విజయదేవరకొండ గారు, శ్రీ నవదీప్ గారు, శ్రీ విశ్వక్సేన్ గారు, శ్రీ వైష్ణవ్ తేజ్ గారు. ఇప్పటివరకు మనకు వచ్చిన పేర్లు. వీళ్ళు కాకుండా మిగతా అందరి హీరోల్ని మన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేయబోతున్నారు. నిజంగా ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయడం అనేది మనందరికీ గర్వకారణం. చాలా బ్లాక్ బస్టర్లు తీసిన దర్శకులందరూ ఇక్కడ ఉన్నారు. ఫ్యూచర్లో కూడా బ్లాక్ బస్టర్లు తీసే దర్శకులందరూ యూనియన్లో ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే బ్లాక్ బస్టర్లు చేయడం మనకేం కొత్త కాదు. సో ఈ ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ని కూడా అందరం కలిసి బ్లాక్ బస్టర్ చేద్దాం. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ గారు చెప్పిన స్టార్స్ అందరూ కూడా ఇది అరే ఎందుకురా మేము డైరెక్టర్ అసోసియేషన్ ఫంక్షన్ జరుగుతుంటే వద్దురామని అంత స్పోర్టివ్గా ఏ వంకలు పెట్టకుండా నేను ఉంటాను, ఆ రోజు ఏదో షూటింగ్ ఉన్నట్టుంది, ఏం అసలు ఎజిటేషన్ లేకుండా అందరూ ఒప్పుకున్నారు వాళ్ళందరూ. సో వాళ్ళందరికీ మన డైరెక్టర్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేద్దాం. వాళ్ళు వస్తేనే మనకి ఒక ఆకర్షణ, ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో మరికొంతమంది హీరోయిన్స్ కూడా పెర్ఫామ్ చేయబోతున్నారు, వాళ్ళ వివరాలు కూడా తర్వాత తెలియజేస్తాం. అలాగే ఇంకా మిగతా హీరోలు అందరి దగ్గరగా ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాం. ఇంచుమించు ఎంతమంది ఉన్నారో అందరికి డబుల్
స్టార్స్, ఆర్టిస్టులు, యాక్టర్స్ వాళ్ళు ఇందులో అటెండ్ అవుతారు. సో నభూతో నా భవిష్యత్తు అన్న దీంట్లో ఈ ఫంక్షన్ చేయాలని అందరం 24/7 వర్క్ చేస్తున్న మా కమిటీకి, అలాగే కల్చరల్ కమిటీకి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్ద దర్శకులందరికీ, ఎవరైతే బిజీగా ఉండి మన సినిమాని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా మా వెన్నంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బుక్ మై షోలో ఇది టికెటింగ్ ఉంటుందండి, ఆ వివరాలు కూడా త్వరలో తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఈవెంట్లో ప్రధానంగా ఎవ్వరూ చూడని కొన్ని కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నాం, అవన్నీ రూపొందిస్తున్నాం. సో అతి త్వరలోనే ప్రోగ్రామ్ ఫ్లో కూడా తెలుస్తుంది. సో దీన్ని మరింతగా ఇది ఒక పర్పస్ కాదు, ఒక వెల్ఫేర్ ఫండ్ క్రియేట్ చేయడానికి, మా సీనియర్ డైరెక్టర్స్ వెల్ఫేర్ కానీ వాళ్ళ రెస్పెక్ట్ని కానీ కాపాడడానికి, అలాగే నీడీ పీపుల్ ఎవరైతే ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ మీద అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళకి మనం ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళకి అసోసియేషన్ ఏం చేయగలదో అది చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మేము రాగానే అందరికీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలనుకున్నాం, అది త్వరలో జరుగుతుంది, నెగోషియేట్ చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి. అలాగే మిడ్ డే మీల్ ఒక పథకం పెట్టాం. ఎవరైతే ఎవరు కూడా డైరెక్టర్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు ఆకలి అయితే ఒకళ్ళని అద్దించరండి, అంత కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ ఉండాలంటే మేము కొన్ని ఏరియాల్లో కొన్ని మెస్సులు మాట్లాడి మా కార్డు తీసుకెళ్ళి చూపిస్తే భోజనం పెట్టేలాగా ఏర్పాటు చేసామండి. దాని డిఎఫ్డిఏ కార్డు. సో ఆకలి తీరిస్తే ముందు తన ఆలోచన మొదలవుతుంది, ఆకలితో కూడా ఆలోచన మొదలవుతుంది, కానీ మేము అంటూ ఒక పూటన్న వాళ్ళకి ఆశ్రయం నిలబడాలని, అది కూడా స్టార్ట్ అయింది, ఉగాది రోజే స్టార్ట్ చేసాం, అది సక్సెస్ఫుల్గా వెళుతూ ఉంది. దానికి ఎంతోమంది వ్యక్తులు చారిటీ ఇచ్చారు. అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటివరకు మాకు బేబీ నిర్మాత ఎస్కేఎన్ గారు 10 లక్షలు, అలాగే బన్నీవాస్ గారు 6 lakhs, యూవీ క్రియేషన్స్ 14 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆల్రెడీ మా డైరెక్టర్సే కాకుండా బయట ప్రొడ్యూసర్లు కూడా మేము చేసే మంచి కాజుకి ముందు స్పందించి వాళ్ళందరూ ఇచ్చారండి. వాళ్ళందరికీ పత్రికాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మంచి వార్త, ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది మా అసోసియేషన్కి గుడ్ న్యూస్. అది ఇప్పుడు మారుతి గారు చెప్తారు. గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా ఇది చెప్పాలని ప్రత్యేకంగా మారుతి గారు వచ్చారు. ధన్యవాదాలు మారుతి గారు. అలాగే మరింతమంది మన స్టార్ హీరోలు మనల్ని డైరెక్టర్ అసోసియేషన్ అంటే కన్సర్న్ లవ్ ఉన్న వాళ్ళు కూడా ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ పత్రికాముఖంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలని దృష్టితో చూస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు, వాళ్ళ చారిటీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ ఈవెంట్ ఎవరైతే రక్నాస్ సంస్థ చేస్తుందో వాళ్ళు కూడా మేము కూడా చారిటీ ఇస్తామండి మీ చేసే వెల్ఫేర్ దీనికోసం అని చెప్పి ముందుకొచ్చిన శంకర్ని స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మన తెలుగు ఫిలిం కమిటీ మెంబర్స్ కూడా మే 4న ఈ ఈవెంటు మన వీరశంకర్ గారు నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ని మేము ఇంటర్నేషనల్ రేంజ్లో చేయడానికి మా టీం అందరం మేము కూడా, అలాగే మాకు బ్యాకప్లో మంది కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వీరశంకర్ గారు వాళ్ళ టీం కూడాను, అలాగే మన సుబ్బారెడ్డి గారు, రామారావు గారు, వీరందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. ఈ ఈవెంటు ఇంత గ్రాండ్ చేయడానికి కారణం ఏంటంటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు ఎంతగా కృషి చేస్తున్నారు. అలాగే మా టీం నుంచి కానీ మా కంపెనీ నుంచి కానీ ఇంకా కృషి చేయడానికి ముందుంటామండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు వీరశంకర్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈ బిల్డింగ్ ఫండ్ రైజ్ కోసం మా కంపెనీ నుంచి 10 lakhs రూపీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ అవకాశం మాకు రావడం మాకు చాలా సంతోషం ఉంది. వీళ్ళందరితో పాటు పాల్పంచుకోవడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రక్నాస్ ఎండి శంకర్కి. అలాగే వెంకీ మాట్లాడాలి తప్పదు. యంగ్స్టర్ రిప్రజెంటేషన్ ప్లీజ్, అదే మేము ప్లీజ్ అంటే ఎవరండి మాట్లాడారు. ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ కాదంటే అలాగే హీరో కదా, ఫస్ట్ హీరో కదా నువ్వు. మే 4th అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఏంటి వచ్చి మమ్మల్ని ఓకే మే 4th అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఎల్బీ స్టేడియంకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా కమిటీ మెంబర్ హిట్ అనే సినిమాతోటి హిట్లు కొట్టిన శైలేష్ కొల్లం గారు మాట్లాడుతూ కోరుతున్నా. పెద్దలందరికీ నమస్తే అండి. మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరం కూడా. ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు. సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన స్పిరిట్ని, ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని సెలబ్రేషన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో మే 4th నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి. అండ్ వీల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ. అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్. వీరశంకర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ తీసుకుంటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాం ఈ డ్రీమ్ రియలైజ్ చేయడానికి. ఒక రీజన్ అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్న ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము. అండ్ ఇట్ విల్ బీ ఎ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బీ ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లు అవి ఇవి కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలేష్. అనిల్ రావుపూడి గారు కల్చరల్ కమిటీలు చాలా యాక్టివ్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఈరోజు ఎందుకు రాలేదంటే 25th వరకు ఆయన చేసే ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకుని 20 తర్వాత ఫుల్గా ఈ కల్చరల్ ఈ స్కిట్స్ కానీ ఈ ప్రోగ్రామ్స్ కానీ తను ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వాలి 1 week అని తను డెడికేటెడ్గా 1 week దీన్ని కేటాయించినందుకు అనిల్ రావుపూడికి మా కమిటీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే తనతో పాటు అనుదీప్ కూడా అలాగే తను ప్లాన్ చేసుకున్నాడు. అలాగే శివ నిర్మాణ తను కూడా నాని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
కరెక్ట్గా శివ నిర్వాణ నాని గారిని మీరు కూడా స్టేజ్ ఎందుకు రాను వస్తాను నేను మీతో వస్తాను తను కూడా నాని గారిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక స్కిట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చాలా వంటర్స్ ఉంటాయి. అలా అల్లరి నరేష్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు స్కిట్ చేయడం. అలాగే శ్రీనివాస్ రెడ్డి, బండమేలు, మన బలగం వేణు, వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా స్కిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆర్టిస్టులని అభిమానిస్తారో, ఎవరు పెర్ఫార్మెన్స్ తోటి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ అసోసియేషన్ ఈవెంట్కి వాళ్ళు ఉత్సాహంగా ప్రేమతో వాళ్ళందరూ మేము ఇన్వాల్వ్ చేస్తాం. అలాగే నవదీప్ గారు చెప్పండి నేను ఏమైనా చేయాలని స్టేజ్ మీద చేస్తా అన్నారు. అదే అనుకున్నాం. సుమ గారు, నవదీప్ గారు యాంకరింగ్ చేసి, అలాగే అనుదీప్ కాంబినేషన్లో అది మంచి ఎంటర్టైనింగ్ అవ్వాలని అనుకున్నాం. సో ఇలాగ ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ ఇంకా డిజైన్ అవుతూ ఉన్నాయి. సో అలాగే సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఒప్పుకున్నారు ఈ కమిటీకి. అలాగే చైర్మన్గా రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన గౌరవించుకుంటూ. అలాగే చీఫ్ అడ్వైజర్గా త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు ఈ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్లా తయారవ్వాలి, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా నేను పెడతానని ఆయన కూడా త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఏం కావాలన్నా ట్యాబ్స్ కావాలన్నా, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కావాలన్నా అంతా నేను ఇస్తాను అని ఆయన కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు. సో అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, తమకు తోచింది మనం అనుకున్నది అసోసియేషన్గానే ఉత్సాహంగా ఉంటాం. నిజంగా వాళ్ళందరూ ఉండటం వల్లే మేము చేయగలుగుతున్నామని మేము అనుకుంటున్నాం తప్ప వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే కమిటీ ఒకటి ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ కమిటీలో ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ రావటం, సాయి రాజేష్, వశిష్ఠ, శైలేష్ కొల్లం, శ్రీరామ్ ఆయిత్య వాళ్ళు రావటంతో నేను అనుకున్నాను టీఎఫ్డి అనేది 2.0 అవుతుంది అనేది. ఆ 2.0 యాక్టివిటీలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా సీనియర్స్ని మేము గౌరవించుకుంటాం. పూర్వపు అధ్యక్షులను కానీ సెక్రటరీ కానీ వాళ్ళ అనుభవాలను తీసుకుంటూ ఉంటాం. డెఫినెట్గా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. అందరం ఇదంతా డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీలో మన మెంబర్స్ కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామనే ఒక స్పిరిట్ని అందరికీ తెలియజేస్తాం. సో ఈ రోజున ఈ ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ చేయబోతామనే విషయాన్ని తమిళ ఇండస్ట్రీలోను, కన్నడ ఇండస్ట్రీలోనూ డిస్కస్ చేసుకుంటున్నారు మనం ఎప్పుడు చేద్దామని. సో అంత డిస్కషన్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో రాజమౌళి గారు కూడా బిజీగా ఉండి ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. ఆయన దుబాయ్ వెళ్ళటం రావటం కలుద్దామని చెప్పారు. డెఫినెట్గా రాజమౌళి గారు కూడా ఆయన కూడా ఆహ్వానించి, ఎందుకంటే ఆయన ప్రైడ్ మన సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. సో అలాగే మిగతా మన ప్రశాంత్ నీర్ గారు కూడా వస్తున్నారు దీనికి. సందీప్ వంగ గారు చాలా మొన్నే మన మెంబర్ అయ్యారు, కానీ ఆయన యూఎస్లో ఉండడం వాళ్ళు రాలేకపోతున్నారు. ఇలా అందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి అవైలబుల్గా ఉన్నారో అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే అదర్ స్టేట్స్లో ఉన్న ముఖ్యుల్ని, దర్శకులను కానీ కొంతమంది హీరోలను కూడా పిలవాలనుకుంటున్నాం. అది కూడా ఈ రేపటి నుంచి ఆ కార్యాచరణ జరుగుతూ ఉంటుంది. సో మీరెవరూ ఊహించని విధంగా ఈ ఈవెంట్ ఆఖరికి రూపుదిద్దుకుంటుందని మాకు నమ్మకం ఉంది. సో మీ మీడియా సపోర్ట్ డెఫినెట్గా కావాలి. దీన్ని ఒక స్పేస్ ప్రామినెంట్గా మీరు స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్ డే అనేది మన మిత్రుడు శంకర్ చెప్పినట్టు భారతదేశంలోనే కాదు, వరల్డ్లోనే డైరెక్ట్ డే లేదు. ఎక్కడో స్పెయిన్లో జరిగింది, లేకపోతే పోర్చుగల్లో జరిగింది, అది మనం ప్రపంచం అంతా అడాప్ట్ అవుతుంది ఆ డే, ఈ డే ఆ డే అని. మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఈ డే మనం టార్గెట్ చేయాలి. ముందు కనీసం ఇండియా లెవెల్కి ఈ May 4th డేట్స్ డేగా సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఈ డేని May 4th ఎందుకు ఎన్నుకున్నాం అనేది ఇందాక శంకర్ గారు చెప్పారు. మన డేట్స్ డే అనేది సముచితంగా ఎలా ఉంటుందంటే, ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన దాసనారాయణ గారి పుట్టినరోజు అది. అలాగే ఆయన అంత బిజీగా ఉండి కూడా పరిశ్రమలో ఉన్న సమస్యల్ని అలాగే పరిష్కరించడంలో పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఆయన ఉండటంలో అంత బిజీగా ఉండి కూడా చేశారు. సో ఆయన పుట్టినరోజుని మనం డేట్స్ డేగా అనౌన్స్ చేయడానికి సముచితంగానే ఆ రోజు యునానిమస్గా అందరూ అంగీకరించారు. సో ఇప్పుడు అది May 4th అనేది దాసనారాయణ గారి జయంతి కాదండి, అది డేట్స్ డే అయింది, రూపాంతరం చెందింది. మేము డేట్స్ డేగానే దీన్ని సెలబ్రేట్ చేస్తాం ఆయన స్మరించుకుంటూ. సో ఇప్పుడు ఆఖరి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని ఒక షార్ట్ నోటీస్లో, సార్ మీరు వస్తే బాగుంటుంది అని ఒక చిన్న కాల్ చేసి ఒక 2 గంటల క్రితం వస్తున్నాను అంతే అని వచ్చిన విజయన్ ప్రసాద్ గారిని మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాల్సిందిగా 2 మాటలు మాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అక్కడ కూర్చోవాలి నాకు కోరిక అండి.
హిట్ సినిమా తీసిన తర్వాత అక్కడ కూర్చుంటానండి నేను. మీలో ఎంతో ఎంతో ప్రతిభ ఉంది, చాలా గొప్ప విద్వత్ ఉంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అంటే ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దయచేసి మళ్ళీ అది తీసుకురండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఆ ప్రైడ్ని మళ్ళీ తీసుకొస్తాం సార్. డెఫినెట్గా ఆల్రెడీ ఉంది. మన తెలుగు దర్శకులు అంటే ఇప్పుడు బాలీవుడ్లోనూ వేరే ఇది వరకు తెలుగు దర్శకులు తమిళ్లో చేయటం, హిందీలో చేశారు. రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు, అందరూ బాపయ్య గారు అందరూ చేశారు. కానీ తర్వాత ఆ లెగసీ పోయింది. మళ్ళీ ఈ మధ్య ఒక క్రేజ్తో ఆ డైట్తో చేస్తే బాగుండనే స్థాయికి మన తెలుగు దర్శకులు వచ్చారు. నిజంగా మనందరికీ అది ప్రైడ్ అండి. ఇప్పుడు రాజమోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ శుభ సందర్భంలో ముఖ్యంగా చెప్పవలసింది ఎన్ శంకర్ గారి గురించి అండి. ఎందుకంటే ఈ కార్యక్రమం 4వ తారీఖున డైరెక్టర్ డే చేయాలి అని ఆ రోజు పట్టుపట్టింది ఆయన. ఎందుకు చేయాలి అన్న దాని మీద ఒక దర్శకరత్న దాసనారాయణరావు గారి పుట్టినరోజు అని చెప్పి పెద్దలందరినీ కూడబలికి తీసుకొచ్చి ఒప్పించి ఈ కార్యక్రమం 6వ సంవత్సరంలోకి వెళ్ళటానికి కారణం ఆయనండి. కాబట్టి డెఫినెట్గా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఇంకా అన్ని విషయాలు కూడా అందరూ చెప్పారు. ఈ సందర్భంలో గురువుగారి జయంతిని మనం డైరెక్టర్ డేగా ప్రకటించుకొని ఇంత గ్రాండియర్గా చేస్తున్నామంటే దానికి కారణం ఈ సంవత్సరం వీరశంకర్ గారి కమిటీ. ఆయన జనరల్ బాడీ మీటింగు ఇక్కడ పెట్టినప్పుడే నేను ఆయనతో అన్నాను, మనం చాలా కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసేలాగా చేయబోతున్నాం, ఆ కాన్సెప్టే నాది అన్నాడు ఆయన ఆ రోజుని. ఈ రోజున డైరెక్టర్స్ డే అనేదాన్ని ప్రపంచవ్యాప్తంగా లాల్ బహదూర్ స్టేడియంలో చేయటం అనేది చాలా పెద్ద వెంచర్ అండి అది. దానికి తను అందరినీ కూడబలుకుని సెక్రటరీ గారితో, ట్రెజరర్ గారితో, మిగతా కమిటీలతోటి కూడా ప్రతి విషయం మాట్లాడి అందరూ పర్మిషన్ తీసుకుని ముందుకెళ్తున్నాడు ఆయన. మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఇప్పుడే అందిన శుభవార్త అని చెప్పారు మారుతి గారు. చాలా అది మన సక్సెస్కి ఎక్కువ అన్నమాట. చాలా సక్సెస్ స్టార్టింగ్లో ఉన్నాం. ఇటువంటి చాలా 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 జరుగుతాయని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా ప్రభాస్ గారిని కలవటానికి కానీ తర్వాత ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి ఇలా చేస్తే బాగుంటుందని ఆయన్ని మోటివేట్ చేసి చారిటీ ఇప్పించడానికి ప్రయత్నించిన మా దర్శక మిత్రులు మారుతి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విజయ్ కనకమెడల్ మాట్లాడాల్సిన కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వేదిక నిర్వహించిన పెద్దలకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మే 4th రోజు నాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం అండి ఒక ఈవెంట్. దానికి ఇందాక మా బాస్ హరీష్ గారు చెప్పారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. దాంతోపాటు చాలా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఒక స్టేజ్ పర్ఫామ్ చేయబోతున్నారు. మన అనుదీప్ గారు కూడా ఒక సూపర్ యాంకరింగ్ ఆ రోజు మనం లైవ్లో చూస్తాం అందరం మనం. తప్పకుండా అందరూ వచ్చి ఫంక్షన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్. విజయ్ కూడా చాలా యాక్టివ్గా మాతో పాటు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మన కొండ విజయ్ వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇమ్మీడియట్గా రెడీగా ఉంటున్నారు. సో మా సుబ్బారెడ్డి సెక్రటరీ అయితే 24/7 అని పేరు పెట్టాను, కాల్ సెంటర్ అని. సో తను సినిమాని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు దీనికోసం. సో అలాగే రామారావు గారు కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళని కాదు, ఒక పక్క సాయి రాజేష్ గారు ఎక్కడ బొంబాయిలో ఉన్నా కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు. అలాగే వశిష్ఠ గారు చిరంజీవిని కలవటానికి ఎంతో ఈజ్ చేశారు ఆ రోజు అందరూ వెళ్ళటానికి వశిష్ఠ గారికి. అలాగే శైలేష్ కొల్ను, శ్రీరామాదిత్య అందరూ కూడా చాలా సెన్సిబుల్గా ఒకే వాయిస్ తోటి కమిటీ ఉండటం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాం.
సో వాళ్ళందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ఒక్కడనే చేస్తాను. వీరశంకర్ అంటే ఏదో ఒక ఆలోచన అంతే, ఆలోచన ఆచరణ కావాలంటే వీళ్ళందరూ సపోర్ట్ లేకుండా నాట్ ఓన్లీ కమిటీ, బయట హరీష్ కానీ, అనిల్ కానీ, రాజమౌళి గారు కానీ, సుకుమార్ కానీ, త్రివిక్రమ గారు కానీ, సురేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఎవరైతే బోయిపాటి, కోటాల శివ కూడా ఆ రోజు 4th షూటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటున్నాను సార్ అని చెప్పాడు. అలాగే చాలామంది ఆ రోజు డైరెక్టర్స్ డే రోజు ఎవరైతే షూటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో అంత ఉత్సాహంగా మనది ఈ ఫంక్షన్ అని ఆ రోజు షూటింగ్ని కూడా అడ్జస్ట్ చేసుకుని పోస్ట్ పోన్ చేసిన మా దర్శకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హరీష్ శంకర్ గారిని వందన సమర్పణ చేయాల్సిన కోరుతున్నాను. సారీ మన రమణమూర్తి గారిని నిర్మాత ఉన్నారు, మీ అందరూ తెలుసుంటుంది. చాలా అద్భుతమైన చిత్రాలు, అభినందన, నీరాజనం, షిరిడి సాయి లాంటి గొప్ప సినిమాలు చేసిన రమణమూర్తి గారు వారి అమ్మాయి భువన కళావేదిక అని ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ రన్ చేస్తూ ఉంది. అమ్మాయి సింగిల్ హ్యాండెడ్గా తనే డిజైన్ చేసి తనే అన్ని చేసి, సో ఈ కొత్త ఈ మే నెల సంచికని కేవలం మన దర్శకుల దినోత్సవం ప్రత్యేక సంచికగా తను రూపొందిస్తూ ఉంది. సో నిజంగా మా అసోసియేషన్ వచ్చినప్పుడు మేము ఒక ఆడపడుచులాగా ట్రీట్ చేసేవాడిని, ఎందుకంటే అంత చక్కగా హోమ్లీగా తను నిజంగా అలాంటి గొప్ప టేస్ట్ ఉన్న నిర్మాత రమణమూర్తి గారి నిజంగా ఎవరు మర్చిపోలేరు ఆ సాంగ్స్ని ఎప్పటికీ. సో ఇప్పుడు ఆ మే సంచిక కళావేదికని ఆవిష్కరించాల్సిందిగా అందరినీ, హరీష్ శంకర్ని, దశరథ్, విజయేంద్ర ప్రసాద్ గారు, ఒకసారి దశరథ్ రా, నిలువు కొందాం, నిలువు కదా, నిలువు అంటే నిలువు పెట్టండి, ఎలా ఉందో తిరగేసి లేదుగా తీసుకోవాలి ఎప్పుడు కూడా, అందుకనే మార్క్ వేసుకోవాలి, ఎప్పుడు చిన్న మార్క్ వేసుకోవాలి. మంచి అమ్మాయి అండి. మన సెక్రటరీ సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కొండా విజయ్ మాట్లాడతారా? దశరథ్ మాట్లాడతా, కొండా విజయ్. సరే, సుబ్బారెడ్డి గారు మాట్లాడిన తర్వాత రామారావు గారు మాట్లాడతారా? రండి. అందరికీ నమస్కారం అండి. మేము వెళ్ళి పిలిచిన వెంటనే అందరూ ఆర్టిస్టులు అందరూ పేర్లన్నీ చదివారు, వాళ్ళందరూ వస్తామని చెప్పారు. వాళ్ళందరికీ మన దర్శకుల సంఘం తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు సపోర్ట్గా 10 లక్షలు ఇస్తానన్న రక్నాస్ ఈవెంట్స్ వారికి ధన్యవాదాలు. అలాగే ఈ డైరెక్టర్స్ డే యాక్చువల్గా ఎన్ శంకర్ గారు స్టార్ట్ చేశారు. ఎన్ శంకర్ గారు అండ్ టీంకి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. హలో. 24 అందరికీ నమస్కారం అండి. ఈ కమిటీ అంతా ఇప్పటివరకు మీకు చాలా వివరాలు తెలియజేశారు. మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ కమిటీ గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి వీరశంకర్ గారు మీరు చేసిన కృషి మర్చిపోలేనిది.
కమిటీ అందరూ కూడా అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు. కమిటీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంత చేస్తున్న మాకు ఒక్క మీడియా సహకారం అండి. దయచేసి మీరందరూ ప్రోత్సహించండి, డెఫినెట్గా జనాల్లోకి తీసుకెళ్ళండి. మేము ఇది మీరు అందరికీ చెప్పున్నారు, ప్రతి అసోసియేషన్లో ఎలా ఉంటుంది, వెల్ఫేర్ అంటే ఎలా ఉంటుంది, దానిలో ఉండే కష్టాలు సుఖాలన్నీ మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. అలాగే ఒక చిన్న విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళంతా మా కుటుంబ సభ్యులండి. కుటుంబంలో చాలామంది ఉండొచ్చు, కొంతమంది ఎర్లీగా సెటిల్ అవుతారు, కొంతమంది లేట్గా అవుతారు. ఎర్లీగా సెటిల్ అయిన వ్యక్తి కింద వ్యక్తిని పైకి లాగుతాడు, నేనున్నాను తమ్ముడు, నేనున్నాను అని. అలాగే అన్నయ్యలు తమ్ముళ్ళు వచ్చి అందరూ వీళ్ళందరూ సహకారం, మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా మేము ఉన్నాము అని వాళ్ళ సక్సెస్ని మన అసోసియేషన్కి ఇవ్వడానికి ఇలా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ మన కుటుంబ సభ్యులను ఫీల్ అవుతున్నాను. అన్నయ్యలు మీరంతా మీ సహకారం ఇలాగే ఉండాలి. మనమంతా ఒకటైతే దర్శకుల దినోత్సవం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. అలాగే సార్ మారుతి గారు మీరు చెప్పిన విషయం మర్చిపోలేనిది, 35 lakhs నిజంగా రియల్ హీరోస్ ఉంటారండి. సినిమా హీరోలు వేరు, రియల్ హీరోస్ వేరు. తెలుగు సినిమాలో ప్రతి హీరో రియల్ హీరోనేనండి. ఏ చిన్న విషయం జరిగినా పొలిటికల్ కంటే అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి సినిమా వాడే, మన సినిమా వాళ్ళే ఇస్తున్నారు. అది చిరంజీవి గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. అందుకే ప్రపంచంలో అతి గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సినిమా వాడే అని మరోసారి సగర్వంగా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. డిజిటల్ ఫెడరేషన్ అనేది ఇనిషియేట్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్న, మాకు ఈవెంట్కి అసోసియేట్ అయ్యారు డిజిటల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశ్వ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇట్ వాస్ ట్రూలీ హానర్ టు అస్ అసోసియేట్ అయినందుకు, మన తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్తో అండ్ వీరశంకర్ గారితో అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి అందరికీ. అండ్ మన సైడ్ నుంచి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కనుక ఐ థింక్ దిస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ వీ కెన్ సే దట్ టు. అండ్ మనకు అండ్ లైక్ డిజిటల్ మీడియా ఫెడరేషన్కి వీ బీన్ అసోసియేటెడ్, వీఆర్ గోయింగ్ టు లైక్ కొలాబరేటెడ్ అండ్ కంప్లీట్గా మన తెలుగు కాదు ఎంటైర్ సౌత్లో ఉన్న మీమర్స్ కానివ్వండి మనతో అసోసియేట్ ఉన్నారు, అండ్ మీమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ క్రియేటర్స్ ఉన్నారు. డిజిటల్ మీడియా హూ ఎవర్ బీన్ క్రియేటర్స్ అందరం కూడా ఆల్ యూట్యూబ్ నెట్వర్క్స్ కానీ అందరం కూడా పార్ట్ అయ్యి విల్ మేక్ ఇట్ ఎ బిగ్గర్ సక్సెస్. లెట్స్ టేక్ దిస్ ఈవెంట్ టు ద వరల్డ్. సో లెట్స్ షో వాట్ ఈస్ అవర్ డైరెక్టర్స్ థింగ్స్. వీఆర్ హానర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గోస్. అదే థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ హరిశంకర్ గారిని చెప్పాల్సి, ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్ చేయాలి. డిన్నర్ ఉంది, అందరూ ఎవరో వెళ్ళిపోవద్దు, డిన్నర్ చేసేవాళ్ళు అందరూ. థ్యాంక్ యూ. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి నిజంగా సిన్సియర్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీడియా మిత్రులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసి 10 మందికి తీసుకువెళ్తున్నందుకు, అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. ఇకపోతే అందుకు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ. మనం ఆల్రెడీ ఈ కర్టెన్ రేజర్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం, అది మీరు ఎవరు ఊహించుండరు. సరదాగా మీ అందరికీ ఊపు రావడానికి చెప్తున్నాను. రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీలో ఇంకొక మానసిక ధైర్యం రావడానికి చెప్తున్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్స్ ఎ రికార్డ్. సో సురేష్ కొండేటికి మైక్ ఇవ్వని ఏకైక ప్రెస్ మీట్గా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ స్థాపించాం. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం బ్రదర్స్ మనందరం. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. లేదు అయిపోయింది కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయింది, అందుకే ఛాన్స్ లేదు. సో అందరికీ థ్యాంక్స్ అండి. అందరూ డిన్నర్ చేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చేసి సార్ ఒక గ్రూప్ ఫోటోలోనే మీరు ఉంటే మా గౌరవం సార్. ఒక గ్రూప్ ఫోటోకి సార్.
అప్పుడు